ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. సౌందర్య లహరి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ఈరోజు 4వ శ్లోకం, ఎంతో శక్తివంతమైన ఆ అమ్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే 4వ శ్లోకం వివరణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అమ్మ మాటలు విన్నాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి అనేటటువంటి సౌందర్యమైనటువంటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం. 4వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 3 శ్లోకాల యొక్క గొప్పతనము, వాటిని ఎలా ఏ విధి విధానంతో పారాయణ చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ శ్లోకం. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి శ్లోకం, తల్లి మనస్సు ఎలా ఉంటుందో చెప్పేటటువంటి శ్లోకం ఈ శ్లోకము కనుక పారాయణ చేయడం వల్ల అన్ని బాధలు విముక్తవుతాయి. ఒక బాధ ఆ బాధ ఈ బాధ అని కాదు, అన్ని బాధలు విముక్తవుతాయి. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, శంకరులు మనకి ఇందులో, అమ్మ నువ్వు ఒక్కదానివే, ఎటువంటి వర అభయముద్రల్ని ప్రకటించడం లేదు. భయాల నుండి కాపాడడానికి, కోరింది పొందడానికి, ఫలాన్నిచ్చేటటువంటి నీ 2 పాదములే సమర్థత కలిగి ఉన్నాయమ్మా. నీ 2 పాదములని ఆశ్రయించిన వెంటనే భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం, భయాల్ని పోగొట్టడానికి, అన్ని ఫలాలని ఇవ్వడానికి, అన్ని లోకాలని జయించడానికి ఏంటమ్మా, శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ, నీ పాదములని ఆశ్రయించిన వెంటనే అన్నింటినీ ప్రసాదిస్తావు తల్లి అని చెప్పి, బిడ్డ చంటి బిడ్డ ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు, తల్లి ఏదో పనిలో ఉంటూ ఉంటుంది, ఒకసారి ఆ పని చేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. ఏమో వీడు ఏం చేస్తున్నాడో, పడిపోయాడేమో, ఏదైనా నోట్లో పెట్టుకున్నాడేమో అని ఏం చేస్తూ ఉంటుంది. ఆ పని కన్నా కూడా బిడ్డ మీదే ఉంటుంది ధ్యాస అంతా. ఈ బిడ్డ లేచి బుడి 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 అడుగులు వేసుకొస్తూ ఉంటే, ఆ తల్లి ఏదైనా పనిలో ఉందనుకోండి, ఏం చేస్తుంది, గబుక్కన ఆ పని అక్కడ వదిలేసి ఇట్లా చేయి చాపి గుండెలు కత్తుకుంటుంది, గబాలను ఎత్తుకుంటుంది. అదే తల్లి యొక్క తత్వం. ఇక్కడ అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ తల్లి పాదములని శరణు వేడతామో, ఏ పనిలో ఉన్నా ఆ తల్లి, నువ్వు తప్పటడుగులు వేస్తున్నా, తెలిసి తెలియక నా బిడ్డ తప్పటడుగులు వేస్తున్నాడు, వీడిని హక్కును చేర్చుకోవాలి అని చెప్పి గభాలను వచ్చి పట్టుకుంటుంది. అంటే అంత నమ్మకంగా ఆ శ్లోకాన్ని చదవడం కానీ, లేకపోతే కంప్లీట్గా సౌందర్య లహరిని పారాయణం చేయడం వల్ల ఇంకా అమ్మ నువ్వే అంటే డెఫినెట్గా ఆవిడ కరుణ చూపిస్తుంది. అంతేనండి. ఇప్పుడు అందుకే ఆవిడని జగన్ మాత అన్నారు కదా, జగత్తంతటికీ మాత. ఆ బిడ్డ తప్పటడుగులు వేస్తున్నా, అందుకేనమ్మా బాగా తప్పులు చేసి, మర్డర్లు చేసి, జైలుకి వెళ్ళి దొంగతనాలు చేసిన వాళ్ళని ఏమి ముందు చంపేది ఆవిడ. అలానే నువ్వు చాలా పుణ్యాలు చేస్తున్నావురా, నువ్వు ఇంకా భూమి మీద ఉంటే బాగుంటుందని 100 ఏళ్ళు బతికించదు. ఎందుకు అంటే ఆ వ్యత్యాసం అనేది మనకి, ఆవిడకి ఏం లేదు. ఆ చెడు లక్షణాలతో ఉన్నవాడు మహిషాసురుడు ఆవిడ బిడ్డే, శంకరాచార్యులు ఆవిడ బిడ్డే. అంటే ఇక్కడ ఏంటి అంటే, తన బిడ్డలిద్దరినీ సమానంగానే చూస్తుంది. అంటే ఇక్కడ అదే కదమ్మా, నువ్వు బుడిబుడి అడుగులు వేసుకుని తప్పటడుగులు వేసినా, అరే తెలిసి తెలియక తప్పటడుగు వేశాడేమో, వీడిని సరిచేద్దాము అని చెప్పి వెంటనే ఏం చేస్తుంది, గవాలను వచ్చి గుండెలకి హత్తుకుంటుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే ఆవిడ పాదాలని శరణు వేడతావో అప్పుడు సాధ్యమవుతుంది. అందుకే చూడండి, శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ, నీ చరణములని ఆశ్రయిస్తే చాలమ్మా, ఎటువంటి అభయ వరద ముద్రలు లేవు నీకు. ఎందుకంటే ఒక చేత్తో పాశము, ఒక చేత్తో అంకుశము, ఒక చేత్తో పుష్పబాణములు, ఒక చేత్తో చెరుకు విల్లు ధరించింది. ఇక అభయ వరద ముద్రలు ఎక్కడున్నాయి చూడండి. రాక్షస సంహారం చేసేటప్పుడు కూడా త్రిశూలాన్ని ధరించి ఉంటుంది, వెనకాల చేతులతో ఆయుధాలు, కత్తి, డోలు ఇలాంటివన్నీ ధరించి ఉంది. అభయవరద ముద్రలు ఎక్కడ ధరించింది? అందుకే ఆవిడ పాదాలు శరణు వేడితే చాలండి, అమ్మా అని ఆవిడ పాదాలు
వేడితే చాలు ఆ తల్లి ప్రసన్నురాలైపోతుంది. మరొక్కసారి ఈ శ్లోకాన్ని ఎలా చదువుకోవాలో చెప్తాను. త్వదన్య పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇది 4వ శ్లోకము. ఈ శ్లోకాన్ని 36 రోజుల పాటు చక్కగా ప్రతిరోజు 108 సార్లు కనుక మనం విడవకుండా ఒక మాల చేస్తూ ఉంటే రోగ బాధలన్నీ తీరడమే కాకుండా అన్ని రకాల బాధలు తీరి ఆ అమ్మవారి యొక్క కరుణని మనం పొందుతాము. అంత మహిమాన్వితమైనటువంటి శ్లోకము ఈ 4వ శ్లోకము. మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. అయితే మనం ప్రతి ఒక్క శ్లోకంలో కూడా చివరిలో అమ్మ మనకి ఎన్నిసార్లు చదవాలి, ఏ ఇబ్బంది ఉన్నట్టయితే ఎన్ని వారాల పాటు ఈ పారాయణ చెయ్యాలి అనే నియమాలు కూడా అమ్మ చెప్తున్నారు. కాబట్టి పూర్తి వీడియో చూడటానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.